వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గత వారం రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 8 మంది చనిపోయినట్టు శుక్రవారం అత్యాధునిక గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నల్లో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ 8వ రోజుకు చేరుకుంది. ఈ సంఘటన జరిగి 8 రోజులు అవుతున్నా కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ అనేది పూర్తవలేదు. రెస్క్యూ టీమ్స్ మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అధికారులు కార్మికుల ఆనవాళ్లను గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. గత వారం రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, రైల్వే, సింగరేణి టీమ్స్ సహా ర్యాట్ మైనింగ్ బృందాలు శక్తి వంచన లేకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. సొరంగంలో ధ్వంసమైన బోరింగ్ మిషన్ శిథిలాలను తొలగించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది. మెషిన్ భాగాలను ప్లాస్మా కటర్తో వేరు చేస్తూ ఇంకోవైపు పేరుకుపోయిన బురదను లోకో డబ్బాలతో బయటికి తీస్తున్నారు. కార్మికుల మృతదేహాలను కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ ని ఉపయోగిస్తున్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో సొరంగంలో గాలిస్తున్నారు. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏమున్నది అనేది టీమ్స్ పరిశీలిస్తున్నారు. 5 కీలక స్పాట్లు సహా మెత్తని భాగాలను జీపీఆర్ గుర్తించింది. ఇక ఇవాల్టి రెస్క్యూ ఆపరేషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికి తీసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. జీపీఆర్ ఫైండింగ్స్ లొకేషన్ లో ఏం తేలబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అలర్ట్ అయిన అధికార యంత్రాంగం ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద పూర్తి ఆంక్షలు విధించింది. బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా పోలీసులు భద్రత పెంచారు. రెస్క్యూ బృందాలకు అంతరాయం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఘటనా స్థలానికి ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. మృతదేహాలను వెలికి తీసిన వెంటనే తగిన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్థివ దేహాలను తరలించేందుకు అంబులెన్స్లను సైతం సిద్ధం చేశారు. మరోవైపు టన్నల్లో చిక్కుకున్న తమ వారి ఆచూకీపై ఆందోళనతో వారి కుటుంబ సభ్యులు జార్ఖండ్ నుంచి నాగర్ కర్నూల్ కు వచ్చారు. వారం గడిచినా తమ వాళ్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని, తమను లోపలికి వెళ్లనివ్వటం లేదని వాపోతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్లో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మెత్తని భాగాలేంటనే దాంతో సహా టన్నల్లో చిక్కుకున్న కార్మికులు, 2 ఇంజనీర్ల ఆచూకీపై ఇవాళ కీలక అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.